అభిమానించే మనుషుల మనస్సుల్లో కూడా సూటు కావాలి. ధర్మన్న, చిన్నబాబు గారు, నా మాట విని మీరు నాతో పాటే పల్లెకు వచ్చేయండి. మనస్సు కుదట పడుతుంది. చిక్కులు చికాకులు తీరే వరకు శాంతిగా అక్కడే ఉండొచ్చు. ఆ పైన తమ ఇష్ట ప్రకారం చెయ్యొచ్చు. ధర్మన్న, నాన్న వాళ్ళంతా వదిలిపోయినా చెల్లిగవ్వలేని ఈ చిన్నబాబు మీద నీకెందుకింత అభిమానం? బాబు, చెట్టు నీడనిచ్చేది, ఆవు పాలనిచ్చేది డబ్బు చూసి కాదు బాబు. గతంలో నీళ్లు పోసామని 4 గడ్డి పరకలు వేసామన్న విశ్వాసంతో. ఈ ధర్మన్న కూడా అంతే బాబు. ఇంతకాలం మీ ఉప్పు తిని బతికాడు. ఈనాడు పల్లెలో ఇంత పొలం పుట్ర ఉన్నది అంటే అదంతా పెద్దయ్య గారి సలవలనే బాబు. ఆ అభిమానంతో మిమ్మల్ని రమ్మని అడుగుతున్నాను. నా మాట కాదనకండి బాబు, కాదనకండి. ధర్మన్న, ఇదే బాబు మా పల్లెటూరు. అయ్యో ఉండు, బండి తెస్తున్నా. అయ్యో, ఎలికి రాకముందే బండి తీసుకొచ్చేసా. ఎంతసేపు చూసినా పోబండి రాదు. ఇందులో మాయ ఉందా, మంత్రం ఉందా? కాదు, యంత్రం ఉంది. ఇదే బాబు గారు మా పేద కొంప. పర్ణశాల ప్రశాంతంగా ఉంది. ఇట్టా కూర్చోండి. పర్వాలేదులే. గౌరీ, గౌరీ, వస్తున్నా. గౌరీ, నేనట ఊళ్ళోకి వెళ్ళి వస్తాను. బాబు గారిని జాగ్రత్తగా చూసుకో.